వరంగల్ పాదయాత్రలో జూబ్లీ నగర్ తగిలింది. అవును, నిజంగా గుండెకు సూటిగా తాకిన పేదరికం జాడలా కనిపించిన ఊరది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ను, వరంగల్ జూబ్లీనగర్ను పోల్చి చూస్తే బలిసిన పెద్దకు బక్కచిక్కిన తల్లికి ఉన్నంత పోలిక. అక్కడ క్యాన్సర్ పుండులా సలుపుతున్న పేదరికం కనిపించింది. పాదయాత్ర ఆలోచనే గొప్పది. ఓ నాయకుడు జనం మధ్య తిరుగుతూ కదులుతూ జనం గుండె చప్పుళ్ళు వింటే కదా పాలనకు అర్థం పర్థం ఉండేది, సరైన దిశానిర్దేశం జరిగేది. ఊర్లు చూడనివారు, సొంత ఊర్లనే పట్టించుకోనివారు రాజకీయ నాయకులై ఏదో చేసేస్తామంటే నమ్మేదెలా? 3 పదుల తన రాజకీయ ప్రస్థానంలో ఈ బాటసారి నిరంతరం జనం మధ్యనే మెలిగారు. ఊరూరు తిరిగాడు. ఇంటింటి సమస్య తెలుసుకునేంతగా శ్రమించారు. అందుకే మరి భ్రమలు తొలగిపోయిన జనం ప్రజానాయకుణ్ణి గెలిపించారు. కరువు పనులు సక్రమంగా లేవు. వీటికి తోడు ప్రభుత్వాలు ఇవ్వవలసిన మేలు ఇవ్వకపోవటం. ప్రతి బీద కుటుంబానికి వెళ్ళి బియ్యం కార్డు ఇవ్వవలసిన అవసరం ఉంది కదా, పేదవాళ్లను ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. గడచిన 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడికి ఒక్క బియ్యం కార్డు కూడా ఇవ్వని సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రం. సమస్యల్ని అంత దగ్గరగా చూడటంతో వెనుక ముందు ఆలోచించుకుంటూ హామీలను నెరవేర్చడంలో ఆలస్యం చేయడమన్నది లేకుండా పోయింది. ఎంత పెద్ద పనైనా, ఎంత ఖర్చుతో కూడినదైనా వైఎస్ తటపటాయించలేదు. చేయాలనుకున్న పని విషయంలో అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతున్నారు. అవసర వేళలా ఆదుకునే మనిషిగా నిలిచాడు. మంచి ఉద్యోగం రావాలి, మంచి మొగుడు రావాలి. ఓకే, ముందు డిగ్రీ పూర్తి చేయమా, తప్పకుండా నీకు అన్ని సాయం చేస్తాను. డోంట్ వరీ, గో. గాడ్ బ్లెస్ యూ.